స్థానిక ఎన్నికలు రైతు భరోసాపై నేడు క్లారిటీ. మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించేటటువంటి ఛాన్స్ ఉందట. ఈ రోజు మరొకసారి కేబినెట్, తెలంగాణ మంత్రివర్గ కేబినెట్ ఈ రోజు మళ్ళొకసారి కూర్చోబెట్టబోతా ఉన్నారు. బనకచెర్ల మొన్న ఇరిగేషన్, గతంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చినాడు. బనకచెర్ల ద్వారాగా అక్కడ చంద్రబాబుకి, ఇక్కడ రేవంత్ రెడ్డి మరి కొమ్ము కాస్తా ఉన్నాడు, మన నీళ్లు మళ్ళీ అన్యాయానికి గురి అవుతా ఉన్నాయి అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మరి హరీష్ రావు మొన్న ఇచ్చినాడు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారట. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై చర్చించనున్నారు. వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై డిస్కస్ చేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చూసిరా, దినపత్రిక, వెలుగు దినపత్రిక, ప్రభుత్వ దినపత్రిక చెప్తుంది గతంలో పెండింగ్ ఉందని చెప్పి. గతంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పెండింగ్ లో ఉంది. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏముందండి? వర్షాలు తొందరగా వచ్చేది ఏముంది? ఆల్రెడీ 3వ వారంలో ప్రవేశించినాం కదా, జూన్. గత ప్రభుత్వం కూడా జూన్ 3వ వారంలో, 4వ వారంలో ఇచ్చేది. ముందుగానే వర్షాలు రావడం వల్ల వానాకాల సీజన్ ముందుగానే వచ్చిందని చెప్పి చూడండి ఎట్లా రాసుకొని వచ్చినారు. గతంలో ఒక పంట ఎగ్గొట్టినారు, పోయినసారి వానాకాలం భరోసా లేదు. మరి ఇలా కూర్చోబెట్టి మాట్లాడతారట. దీంతో పాటు మరి ఇలా రైతు నేస్తం అనేటటువంటి ఒక కార్య ప్రారంభం కూడా చేస్తా ఉన్నారు. ఇగో నేటి నుంచి రైతు నేస్తం రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికలలో ప్రారంభించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, రైతులు ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ వ్యవసాయ విద్యాలయంలో ఆడిటోరియంలో 1500 మంది రైతులను కూర్చోబెట్టి, రైతు వేదికలు దాదాపుగా 1034 రైతు వేదికలలో అక్కడ రైతులను కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడి, వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి చెప్తారట. ఇవన్నీ కార్యక్రమాలు ఇలా కూడా చేస్తారట. మరి క్లారిటీ రావడం ఏందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఓ వైపేమో 5వ తారీఖు నుంచి సరే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొత్తగా పాస్ పుస్తకాలు ఎవరికి వచ్చినాయి, దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ బుక్లు ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్తుంది ప్రభుత్వం. 20వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. మరి అలా 16 తారీఖు క్లారిటీ వస్తుంది రైతు భరోసా మీద అని చెప్తున్నారు. దయచేసి పెట్టుబడి సాయం మాత్రం రైతులకి ఇవ్వాలి. మనం పదే మొత్తుకుంటున్నాం మన ఛానల్లో కూడా. అట్లా ప్రశ్నించే గొంతులు చాలా మంది మాట్లాడబట్టి, లేకపోతే రైతు భరోసా ఎప్పుడో అవసరమైతే ఆపేసేటోళ్ళు, పరిస్థితులు బాగలేవని. ఎందుకంటే ఒకటి మొత్తానికి లేదు, మొన్నటిదేం సగం ఇచ్చినారు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వమే చెప్తుంది. దాంతో పెండింగ్ లో ఉన్న దాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి. మరి 21 తారీఖు నుంచి ఇస్తారా, 25 తారీఖు నుంచి వస్తారా అనేది మరి ఇవాళ అయితే క్లారిటీ రాబోతా ఉంది. దయచేసి ఎన్ని ఎకరాలు లోపిస్తారు, ఇచ్చిన తర్వాత అయినా సరే ఒకవేళ 5 ఎకరాలు లోపిస్తే 5 రోజులలో పైసలు ఇచ్చేరు. 1, 2, 3, 4, 5 ఎకరం లోపు ఇట్లా చాలా ఇబ్బందులు అయితే తలెత్తినాయి. కాబట్టి మరి ఇలా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి మరి మనకు ప్రధానంగా దినపత్రికలో కనబడతా ఉన్నది. ఇక ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన NDSA నివేదికలు, విజిలెన్స్ నివేదికలు ఇట్లా వీటన్నిటి మీద కూడా తర్వాత జూన్ 30లోగా స్థానిక షెడ్యూల్ రాబోతా ఉంది. మంత్రులతో సీఎం భేటీలో క్లారిటీ వస్తుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినాడు. సో కాబట్టి కొన్ని విషయాల మీద రాజీవ్ యువ వికాసం కానీ, రైతు భరోసా కానీ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ రాబోతా ఉందని చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏందనేది చూడాలి.